మేడం, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు బకాయిల కోసం రోడ్డు ఎక్కుతాం, మేము ధర్నా చేస్తామని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ సేవలు గత వారం రోజుల నుంచి ఏపీలో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ ఆగిపోవటం, బకాయిల కోసం హాస్పిటల్స్ వాళ్ళు ఇప్పుడే తొలిసారిగా ధర్నా చేసుకుంటామని రోడ్డు ఎక్కుతామని హాస్పిటల్స్ వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమిటి? ఈ పరిస్థితికి ఎవరు కారణం అంటారు? ఈ పరిస్థితికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పనని ఈరోజు ప్రజలందరూ చాలా గట్టిగా నిలదీస్తున్నారు. ఎందుకంటే వైద్యు నారాయణ హరి అంటారు, అంటే వైద్యుడు దైవంతో సమానం అని చెప్పనని ఈరోజు ప్రతి ఒక్కరు పూజిస్తారు. అలాంటి వైద్యుల్ని వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎవరు ఏ కష్టం మీద వెళ్ళినా, ఎవరు ఏ ప్రాబ్లం మీద వెళ్ళినా సరే వాళ్ళు పగలనక రాత్రనక వాళ్ళ సేవలు అందిస్తారు ప్రజలకి. అలాంటి వైద్యులను కూడా ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఉంది అంటే అది కేవలం ఆ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పనని చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తే ఆయన పాప పనులు, ఆయన చేసే దుర్మార్గ పాలన వల్ల అవి ప్రైవేటైజేషన్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈరోజు ప్రజల జీవితాలతోని ఎవరైతే డాక్టర్ చదవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకోవాలని చెప్పనని నారా చంద్రబాబు నాయుడు గారు చూసి అవి ప్రైవేటైజేషన్ చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం ఎప్పుడు ఆగదు అని చెప్పనని మా నాయకుడు పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నివాసం కరకట్టకి 1,7,00,000 పెట్టి మరమ్మతులు చేయించుకోవడానికి ఆయన దగ్గర నిధులు ఉన్నాయి. ఢిల్లీ నివాసానికి 96 లక్షలు కేటాయించుకోవడానికి నిధులు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలందరూ పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా బంద్ చేశారు. అంటే ఆరోగ్యశ్రీ అందించే వైద్యులకి ఈరోజు నిధులు కేటాయించండి అంటే బడ్జెట్ లేదు అని చెప్పనని చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నాడు కదా. ఇది వెలగబెట్టడానిక ప్రజలకి మాయమాటలు చెప్పి మోసపు హామీలు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు అని చెప్తున్నారు. బకాయిలు పెట్టేసి జగన్ వెళ్ళిపోయాడు, వాటన్నిటిని క్రమక్రమంగా తీర్చుకుంటూ వస్తా ఉన్నాం, రాష్ట్రం అప్పులు పాలైపోయిందని కూటమి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, దాని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఏ రోజు వైద్యులు రోడ్డెక్కలేదుగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఏ రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిర్వీర్యం అయ్యి బంద్ అవ్వలేదు కదా. అంటే ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలందరికీ పూర్తిగా అందాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గారికి నిధులు కేటాయించారు అని చెప్పనని దీనికన్నా ఇంకొక ప్రూఫ్ ఇంకోటి ఉంటుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి రావాల్సిన నిధులు కేటాయించకుండా దారి మళ్లించి వాళ్ళ సొంత వాడి మరమ్మతులకి, వారి ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ జలసాలకి, వాళ్ళు తిరగడానికి వాటికి నిధులు కేటాయించుకుంటున్నాడు కదా. ఈ రోజు ప్రభుత్వానికి ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం ఉందా? వైద్యులు రోడ్డు మీద ఎక్కి ధర్నా చౌకలో ధర్నా చేస్తామని చెప్పి పిలిపించారు అని చెప్పానంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా ఆంధ్ర ప్రజలకి అని చెప్పనని మేము ప్రశ్నిస్తున్నాము. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయి గత వారం 10 రోజుల నుంచి ఎవరు ఇబ్బందులు పడతా ఉన్నారు? ప్రజలు ఇబ్బంది పడతారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒంట్లో బాగోపోతే ఢిల్లీ వెళ్ళి బెంగళూరు వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగోపోతే విజయవాడలో ఉన్న డాక్టర్లు ఆయనకి పనికిరారు, హైదరాబాద్ వెళ్ళి ఆయన వైద్యం అందించుకుంటారు. ప్రజలే కదా పోయేది, ప్రజల ప్రాణాలే కదా పోయేది అని చెప్పనని ఎవరు మానన్నారు, మాకెందుకు సంబంధం లేదు, ప్రజలే కదా నష్టపోతారని చెప్పనని అసలు దాన్ని ఖండించకుండా దానికి మేము ఇలా సాల్వ్ చేస్తామని చెప్పి ఒక సొల్యూషన్ కూడా చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టు అలా సైలెంట్ గా ఉంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పనని మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో కూటమి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? అంటే ఇది వైసీపీ పార్టీ లేదా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకం అన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉందా, లేదా ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చినటువంటి ఈ కూటమి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది ఎవరు అంటే అది చరిత్ర చెప్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు అని చెప్పానని. భూమి ఉన్నంత కాలం, ఆకాశం ఉన్నంత కాలం ఆరోగ్యశ్రీ పథకాల రూపకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ప్రతి పేదవానికి ప్రాణం కాపాడుతుంది ఈ రోజు ఆరోగ్యశ్రీ అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లనే, ఆయన పుణ్యమే అని చెప్పనని ఈరోజు ప్రజలందరికీ తెలుసు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చారు. పేరు మార్చిన తర్వాత దాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? 3,000 కోట్లు బకాయిలు ఉన్నంత వరకు మీరు ఏం చేస్తున్నారు? నిధులు దేనికి మళ్ళిచ్చారు?
ఎందుకు కేటాయించట్లేదు అని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా వైద్యులకి? మీరు కంపల్సరిగా ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ అందుబాటులోకి రావాలి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి కూటమి ప్రభుత్వం అందజేయాలని చెప్పనని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఆగిపోతే జనాలు ఏమనుకుంటారు కూటమి గురించి? లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆరోగ్యశ్రీ అని ఏమన్నా చర్చించుకుంటారా? కంపల్సరిగా చర్చించుకుంటారు. ఒక హార్ట్ ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పి ఆ పథకం ద్వారా ఎంతో మంది హార్ట్ సర్జరీలు చేయించుకొని ప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక సర్జరీ చేయాలి అని చెప్పనంటే ఆరోగ్యశ్రీ పథకం పెట్టుకొని ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడింది ఆరోగ్యశ్రీ. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు అందుబాటులో లేదంటే ఒక పేదవాడు 2 లక్షలు 3 లక్షలు ఖరీదైన ఒక హార్ట్కి స్టంట్ వేయించుకోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? అదే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దాని ద్వారా వైద్యం అందించుకుంటారు, దాని ద్వారా వాళ్ళకి బెనిఫిట్లు వస్తాయి, వాళ్ళప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడతారు కదా. ఈరోజు ఆరోగ్యశ్రీ లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది ఇబ్బందులు పడతారు? కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సమాధానం చెప్పకపోతే మాత్రం చాలా అంటే చాలా ఎదుర్కొంటారని కూడా మేము తెలియజేస్తున్నాం.